ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గార్ల తృతీయ కుమార్తె, ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, శ్రీమతి సుదర్శిని గారు, అలాగే సహోదరులు జెస్సీ సౌమ్య, యానీ ప్రీతి, క్రిస్టియానా కీర్తన గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. క్రిస్టియానా కీర్తన గారిని ప్రభు రానున్న సంవత్సరంలో దీవించులాగున ప్రార్థించండి. ఈ దినం అక్టోబర్ మాసానికి చివరి దినం. అక్టోబర్ మాసంలో కేవలం 10 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చినాయి. అయినప్పటికీ ప్రభు కృపనిచ్చి కేబుల్ చెల్లింపు చేయుటకి ఈ దినం సహాయం చేశారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. నవంబర్ మాసానికి అనుదినము ఎపిసోడ్ సహకారి కావాలి, ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీరు మాట్లాడగా ప్రజలకు క్షేమం. మీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు మాట్లాడండి. ప్రభు, దినదినము నీ వాక్యము చేత మా ఆత్మలను బలపరుచుము అని ప్రార్థన చేస్తున్నాము. ఈ మాసమంతా మమ్మలను కాపాడి సంరక్షించి సజీవులనుగా ఉంచి నెమ్మదిని ఇచ్చి పరిష్కారంకు సహాయం ఇచ్చినందున మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ రాత్రి క్రిస్టియానా కీర్తన గారి కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డకు మీరు ఇచ్చిన జన్మదినం బట్టి వందనాలు. రానున్న సంవత్సరం దీవెనకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా కుమార్తెకు అనుగ్రహించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా రానున్న మాసం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ సహాయం కొరకు అర్థిస్తున్నాము. ప్రభు, అత్యవసరంగా ఉన్న ఆర్థిక అవసరతలు మీకు ఎరుగును, మీరు తీర్చుము అని ప్రార్థిస్తున్నాము. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యోబు గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనం. యోబుతో ఎలీహు మాట్లాడుతున్న మాటలలోని భాగం ఇది. చదువుకుందాం. దేవుడు మాట్లాడిన వారు ధన్యులని, దేవుడు మాట్లాడగా ఆలకించనటువంటి వారు బాణాల చేత కూలి నశిస్తారని వ్రాస్తున్నాడు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు, జ్ఞానము లేక చనిపోయేదరు. చూడండి, ఈ వచనంలోని గూఢార్థం చాలా గొప్పది. దేవుడు మాట్లాడగా విని విశ్వసింపని వాడు నశించినవాడు. ప్రభువైన యేసుక్రీస్తును, ఆయనను పంపిన తండ్రి అయిన దేవుని విశ్వసించుట నిత్య జీవం అని చెప్పబడింది. దేవుని మాట దేవుని వాక్యమే. దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా ధృవీకరిస్తోంది. మానవునికి దేవునికి మధ్య చేయి ఉంచదగిన మధ్యవర్తి
యేసుక్రీస్తు దేవుని నుండి దేవునిగా, మనుషుల కొరకు మనిషిగా, హైపోస్టాటిక్ యూనియన్, 100% దైవత్వం 100% మానవత్వం కలిగిన ఏకైక మూర్తి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వాడు నశించిన వాడు. ఇది ఇక్కడ భావన. ఆలకింపని వాడు బాణముల చేత కూలి నశిస్తారు. చూడండి, బాణముల చేత కూలి నశిస్తారు. ఈ పదం ఎలీహు వాడుతున్నప్పుడు బాణాలు వాడుకలో ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు అనుకోండి, బాంబుల చేత నశిస్తారను, లేదంటే వెపన్స్ గన్స్ చేత నశిస్తారను చెబుతాం. రాబోయే కాలంలో రసాయన పదార్థాల చేత దాడుల వలన నశిస్తారు అని చెబుతారేమో. ఒక విషయం మాత్రం చెబుతున్నాడు, ఏమిటంటే నాశనం కొరకు వారు సిద్ధంగా ఉన్నట్లే దేవుని మాట ఆలకించని వారు నశించిపోతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సోదరుడా, సోదరి, ఏ మనుష్యుడు తాను నశించాలని ఎన్నడూ కోరుకోడు. కానీ ఆత్మీయ జీవితం విషయంలోకి వచ్చేటప్పటికే కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. సువార్తని అర్థం చేసుకున్న వారు, దానిని గ్రహించిన వారు మౌనంగా ఉండలేరు. అపోస్తలుడైన పౌలు సౌలుగా జీవించిన దినాల్లో తాను యూదుడు, పరిసయ్యుడు, సన్హెద్రిన్ సభ సభ్యుడు, యూదులలో బెన్యామీను గోత్రికుడు, చాలా నిష్ణాతుడైనటువంటి ధర్మశాస్త్ర బోధకుడు. అట్టి ఉన్నతమైనటువంటి ఆయన తాను యేసుక్రీస్తు ప్రభువు వారిని అంగీకరించినటువంటి వారిని హింసించటానికి బయలుదేరాడు. యెహోవా దేవుణ్ణి నమ్మాడు, ప్రవక్తలను నమ్మాడు, ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. కానీ ఎవరిని నమ్మలేదు? యేసుక్రీస్తుని నమ్మలేదు. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపేటప్పుడు సమ్మతించాడు. భక్తిగల యూదుడైనా కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం వలన నశించిన వాడుగా ఉన్నాడు. ఆ సందర్భాన అతనికి దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇవ్వటానికి దమస్కు మార్గంలో ప్రత్యక్షమై పిలిచాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని అడిగాడు. నీవెవడవు ప్రభువా అని సౌలు అడగగా, నీవు హింసిస్తున్న యేసును అని ఆయన జవాబు చెప్పాడు. ఆ తరువాత సౌలు పౌలుగా మారి తనకు కలిగిన ఆ పరలోకము నుండి కనపడిన ఆ దర్శనానికి అవిధేయుడు కాక జీవితకాలం హతసాక్షి అయ్యేంత పర్యాయం విశ్వాసంలో కొనసాగాడు, వెనుకకు తిరగలేదు. దేవుని గుర్చినటువంటి కన్ఫ్యూజన్ ఈ లోకంలో ఎవ్వరికీ అక్కర్లేదు. ఎప్పుడంటే వాక్యాన్ని నమ్మినప్పుడు. దేవుని వాక్యాన్ని అనుమానించటం, దేవుని వాక్యాన్ని విశ్వసించకపోవటం మానవుడు చేస్తున్న ప్రధాన తప్పిదం. దేవుని వాక్యం చేతనే దేవుడు తీర్పు తీర్చబోయేది. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో రాస్తాడు, ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేది దినము ఒకటి నియమించి ఉన్నాడు. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మాట విననివాడు. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం గుట్ట మీద, పర్వతం మీద ఏలియా మోషేలతో మాట్లాడుతున్నాడు. పేతురు, యోహాను, యాకోబులు అక్కడ పడి ఉన్నారు.
ఆ మహిమ దృశ్యం చూసి వారు పడిపోయారు. ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినండి, మీరు ఈయన మాట వినండి అని చెప్పాడు. దేవుని మాట యేసయ్య మాట. యేసు చెప్పిన మాట సువార్తల్లో మనం చూస్తున్నప్పుడు, నేను సొంతగా నా మాటలు చెప్పటం లేదు, దేవుని మాటలనే నేను చెబుతున్నాను అన్నాడు. కనుక యేసు పలికిన మాట, ప్రతి మాట దేవునిదే. యేసు నరావతారిగా పలికిన ప్రతి మాట దైవత్వం నుండి వెలువడినదే, రక్తమాంసాల నుండి ఆయన మాట్లాడినది కాదు. కనుక దేవుని వాక్యాన్ని నమ్మనటువంటి వారు నశిస్తారు, బాణముల చేత పడిపోతారు అని చెప్పాడు. సోదరుడా, సోదరి, ఈనాడు లోకంలో కోట్ల కొలది జనాభా ఉన్నారు. 800 కోట్లు పైగా ప్రజలున్నారు. వీరిలో 300 కోట్లకు పైగా మత క్రైస్తవులు ఉన్నారు. మరి వీరిలో ఎంతమంది నిజ క్రైస్తవులు ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ ఈజ్ అవైలబుల్ ఇన్ 1500 లాంగ్వేజెస్. పరిశుద్ధ బైబిల్ గ్రంథం 1500 భాషలలో లభ్యమవుతోంది. ప్రపంచంలో ఏ పుస్తకం ఇన్ని భాషల్లో లేదు, బైబిల్ ఒక్కటే ఉంది. మరి ఇట్టి ఉత్కృష్టమైనటువంటి దైవ వాక్యం ఎంతో విరివిగా ప్రజలకు చేరుతోంది. వారి దుష్టత్వం నుండి వారు వెలుపటికి రావటం కోసం దేవుడు కృపచేత అనుగ్రహిస్తున్న సాధనాలు మీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. ఈ 21వ శతాబ్దంలో ఇప్పుడు మీరు చూచినట్లయితే ప్రతి స్థానిక భాషలో టెలివిజన్ ద్వారా 24 గంటలు కొన్ని వందల మంది సువార్థికులు వాక్యాన్ని చెబుతూనే వస్తున్నారు. చూడండి, ఆయన మాట వినని ఎడల బాణములు చేత నశిస్తారు. ఆయన మాట ఇవ్వకుండా వినకపోతే అని అడిగే ప్రశ్నే లేకుండా దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. గిడియన్స్ బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అనేక మంది కరపత్రికలు పంచుతున్నారు. అనేక మంది సువార్త సభలు పెట్టి సువార్త ప్రకటిస్తున్నారు. టీవీల ద్వారా సువార్త ప్రకటన జరుగుతోంది. ఆయన వాక్కు ఈ లోకంలో ప్రతిధ్వనిస్తోంది. సువార్త లోకంలో ప్రతిధ్వనిస్తోంది. సువార్త ప్రతి ఇంటి ద్వారాన్ని తాకింది, తాకుతూనే ఉంది. దేవుడు కృపనిస్తున్నాడు, మారు మనసు పొందాలి. ఒక పాపి పాపములో ఉండి మరణించుట దేవునికి ఇష్టం లేదు. ఎలీహు చెబుతోంది అదే. నీతిలోనికి రావాలి, పాపాన్ని విడిచి రావాలి. పాపాన్ని విడిచి రమ్మని ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు విని రాని వారు నశిస్తారు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు, పాపి తన పాపంలో చనిపోతే ఆయనకి సంతోషం లేదు, వాడు పాపము నుండి మరలిపోతేనే దేవునికి ఆనందం. అంతేకాదు, ఎవరి పాపాన్ని గుర్చిన లెక్క వారు చెప్పుకోవాలి. యేసునందు విశ్వాసముంచని ప్రతి వ్యక్తి తన పాపాన్ని బట్టి తాను నరకానికి పంపించబడతాడు. ఇందులో ఏ సందేహం లేదు. ఇది బైబిల్ యొక్క బోధ. దీనిని నమ్మిన వాడు రక్షించబడతాడు. తరువాత జ్ఞానము లేక ఏ నశించిపోతారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో రాస్తాడు, జ్ఞానమును కనుగొని వారు జీవమును కనుగొనుదురు. జ్ఞానం కనుగొనేవారు జీవాన్ని కనుగొంటారు. కొరింథీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 30వ వచనంలో రాస్తాడు, యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానము అని వ్రాశాడు. జ్ఞానమైన క్రీస్తును కనుగొనిన వాడు జీవాన్ని పొందుతాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను,
ఇది మానసిక ఆనందం కొరకు చెప్పబడే మాట కాదు, ఆధ్యాత్మిక రక్షణార్థమై చెప్పబడేటువంటి మాట. దీనిని అంగీకరించాలి. 14వ వచనం, 13వ వచనం, అయినను లోపట హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమును ఉంచుకొందురు. హృదయపూర్వకమైన భక్తి లేకపోవటం క్రోధము విడుచబడుటకు ఉంచబడుటకు కారణమవుతుంది. నిజమైన భక్తి, హృదయపూర్వకమైన భక్తి, వాట్ డస్ ఇట్ మీన్? ఏమిటి దీని అర్థం? అంటే రక్షించబడిన అనుభవం అని అర్థం. ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే అనగా పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడిన వాడై ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వాడు అయి ఉంటే అట్టివాడు హృదయపూర్వకమైన భక్తి కలిగిన వాడు. అట్టివాడు తన హృదయములో క్రోధమును ఉంచుకొనడు. నన్ను చాలామంది తిరస్కరించిన వారున్నారు. నేను 23 ఏండ్లు సేవలోనికి వచ్చి ఈ నవంబర్ 7వ తారీఖుకి 23 సంవత్సరాలు పూర్తయిపోతాయి. 24 సంవత్సరాలు పూర్తయిపోతాయి. ఈ 24 సంవత్సరాల్లో నన్ను తృణీకరించి ద్వేషించిన వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఏ ఒక్కరి మీద కూడాను నాకు క్రోధం లేదు. క్రోధం అంటే కక్ష కార్పణ్యాల యొక్క నిలయం. అట్టి భావన నాలో లేనే లేదు. నన్ను విడిచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నన్ను విడిచి పొమ్మని చెప్పిన వారు కూడా ఉన్నారు. కానీ క్రోధం నా హృదయంలో గూడు కట్టుకోలేకపోయింది. కారణం ఏంటంటే నేను యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వ్యక్తిని, రక్షించబడిన ఆత్మను నేను. కనుక క్రోధం ఒక వ్యక్తిలో ఉంది అని అంటే హీఈస్ నాట్ సేవ్డ్, అతను రక్షణ పొందినవాడు కాడు. చాలామంది ఉన్నారు దేవుని యొక్క పేరిట బోధకులుగా ఉన్నవారు ఈనాడు కనిపిస్తున్నారు. వారి హృదయాల్లో క్రోధం, కక్ష. One day 24 hours before I got 2 telephones, false and wrong telephones. దాని వెనక ఉన్న వ్యక్తులు క్రోధం కలిగిన వారు. నేను ఎందుకు చెబుతానంటే ఈ మాటలు, రక్షించబడిన వారు వేరు, క్రైస్తవ మతంలో ఉండి క్రైస్తవుల వేషం వేసిన వారు వేరు. కనుక యోబు, నీది వేషమా లేక నీది హృదయపూర్వక భక్తియా అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉందనేది ఎలీహు యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు హృదయపూర్వక భక్తి గలవాడే, సందేహం లేదు. అతడు క్రోధంతో చెప్పటం లేదు, అతడు కక్ష పోనటం లేదు. తన బాధ వెళ్ళగొక్కుతున్నాడు, తన ఆక్రందనను తెలియజేస్తున్నాడు. అంతవరకే. దుష్టులుగా ఉన్నవారు చాలామంది చలామణి అయిపోతున్నారు. బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక నన్ను చాలా ఆకర్షించిన పత్రిక. అందులో రాస్తాడు, విశ్వాస సంబంధులను అవిశ్వాస సంబంధులు, ఆ కంపారిజను ఆత్మ సంబంధులను శరీర సంబంధులు మొదటి నుండి వేధిస్తూనే ఉన్నారు అని చెప్పి యాకోబు ఏశావులను ప్రస్తావనకు తెస్తాడు. కాబట్టి ఒక సహోదరత్వంలోనే ఉన్నట్లుగా కనపడుతూ, ఒక స్నేహపూరిత వాతావరణములోనే ఉన్నట్లుగా కనిపించేట్లుగా ప్రయత్నం చేస్తూ క్రోధాన్ని వెళ్ళగక్కుతున్న వ్యక్తులు ఉన్నారు. చూశారు, సర్టన్లీ దే ఆర్ నాట్ సేవ్డ్. వారి యాటిట్యూడ్స్లో రూపాంతరం కనపడినప్పుడు
వారు భక్తి కలిగామని చెప్పుకొనటం వృథా. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్ర పెట్టరు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్ర పెట్టరు. వారికి ప్రార్థనా జీవితం ఉండదు. ఆయన వారిని బంధిస్తున్నాడు, అది వారికి అర్థమవుతుంది, కానీ వారు ప్రేయర్ చేసేవారిగా ఉండరు, ప్రార్థించేవారిగా ఉండరు. సోదరుడా, సోదరి, చాలా భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. టోటల్ కన్ఫ్యూజన్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్. ప్రతి చోట, ప్రతి స్థలాన లోకంలో అగమ్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరి మాట ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎట్లా నమ్మాలి అనేది అర్థం కాని దురవస్థలో ప్రస్తుతం మనం సులువుగానే తెలుసుకోగలుగుతున్నాం. అట్లాంటి పరిస్థితుల మధ్య మనం గుర్తెరగాలి. నీవు ప్రార్థించువాడవుగా ఉండలేకపోతున్నావా? నిన్ను నీవే పరీక్ష చేసుకో. వారు యవన కాలంలో మృతి పొందుతారు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటిదవుతుంది. శ్రమపడి వారిని వారి కలిగిన శ్రమను వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. చూడండి, విశ్వాసులు శ్రమ పడుతున్నప్పుడు శ్రమ నుంచి దేవుడు వారికి విడుదలని ఇచ్చి బాధ నుండి వారికి విధేయతను నేర్పిస్తాడు. బాధ వలన వారిని విధేయులనుగా చేయును, విధేయులనుగా చేయును. కొన్ని సందర్భాల్లో నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు, నేను సాధించిన విజయాలను బట్టి అతిశయం అనిపించినప్పుడు, నా నిజస్థితిని మోకాళ్ళపై నేను ధ్యానించినప్పుడు, నేను ఎంత అల్పుడునో నాకు అర్థం అవుతున్నప్పుడు, నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, అయోగ్యుడినైన నేను అతిశయానికి వెళ్తున్నాను అని క్షమించమని పలుమార్లు అడిగాను. చూడండి, ఇక్కడ అదే చెబుతున్నాడు. విధేయత నేర్పుతాడు ఆయన, విధేయత నేర్పుతాడు. గర్వము సాతాను లక్షణం, విధేయత విశ్వాసికి ఆభరణం లక్షణం. గర్విష్ఠులు నశించిపోతారు, కానీ విధేయత గలవారు వృద్ధిలోనికి వస్తారు. దేవుని పట్ల విధేయత మనం కనపరచాలి. వారానికి ఒకసారి, ఆదివారం కాదు, అనుదినం మనం విధేయత చూపేటువంటి వారంగా మన జీవితాలని సిద్ధం చేసుకోవాలి. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఇరుకులేని విశాల స్థలానికి నిన్ను తోడుకొని పోతాడు. ఎటువంటి ఆదరణకరమైన మాటలివి. బాధలలో నుండి నిన్ను తప్పించేటువంటి వాడున్నాడు. ఈనాడు చూడండి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లులు పిల్లలకు విషం ఇచ్చి తాము కూడా విషం పుచ్చుకొని చనిపోతున్నారు. బాధలలో నుండి దేవుడు విడిపిస్తాడనే సందేశం మానవాళికి చేరాలి. దీనికై ప్రతి క్రైస్తవుడు కఠోర శ్రమ చేయాలి. బాధల నుండి విడిపించే దేవుడున్నాడు. నీ బాధలు ఏమిటి? నీకున్న బాధలు ఏమిటి? వాటిని దేవుని యొద్దకు తీసుకొని రావాలి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో హన్నాకు ఒక బాధ ఉంది. ఆమెకు సంతానం లేరు. ఆమె సవితిగా ఉన్న పెనిన్నాకు సంతానం కలిగారు. షిలోహు దేవాలయానికి హన్నా తన భర్త అయిన ఎల్కానాతో వెళ్ళేది. కానీ ఆమె మనసులో బాధ ఉండిపోయింది, సంతానం లేరని. ఆ బాధను దేవుడు తీర్చాడు, సమూయేలును అనుగ్రహించాడు. సంతానం లేని వారికి దేవుడు సంతానం ఇస్తాడు అనే సందేశం వారికి చేరాలి. చాలామంది సంతానం కొరకు చాలా రకాల ప్రయత్నాలు ఎన్నెన్నో చేస్తున్నారు. 127వ సంకీర్తనలో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. ఇస్సాకు రిబ్కాను గురించి ప్రార్థించగా రిబ్కా గర్భాన్ని దేవుడు తెరిచాడు అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు నీ బాధను తీసేస్తాడు.
చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి ఒక సందేశం లభించాలి, అందాలి, యేసు నిన్ను స్వస్థపరుస్తాడు అని. కొందరు కోర్టు తగాదాల చేత బాధలు పడుతున్నారు. కొందరు పంటలు చేతికి రాక వర్షాభావంతో బాధపడుతున్నారు. ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఇవన్నీ కూడా నిన్నేం చేయాలంటే దేవునికి సమీపస్తునిగా చేయాలి. ఒక చిన్న బిడ్డ తనకు బాధ కలిగినప్పుడు అమ్మ అని పిలుస్తాడు, నాన్న అని ఏడుస్తాడు, చేతులు చాస్తాడు. అదే తల్లిదండ్రులు కోరేది ఆ బిడ్డ నుండి. ఒక తండ్రిగా మీరుంటే మీకు తెలుసు, ఒక తండ్రిగా నాకు తెలుసు, మన బిడ్డల కొరకు ఏది చేయటానికైనా మనం ముందుకు వెళతాం, వెనక్కి వెళ్ళిపోం. మన దేవుడు అంతకంటే ప్రేమ గలవాడు. ఆయన వారిని బాధలలో నుండి తప్పిస్తాడు, విడిపిస్తాడు. కనుక కేవలం బాధల నుండి విడుదల పొందటానికే క్రీస్తు దగ్గరికి వద్దామా? ప్రధానమైన బాధ, మానవులందరికీ ఉన్నటువంటి అత్యధికమైన బాధ, నరకానికి వెళ్ళే పరిస్థితి, పాపము వలన కలుగుతున్నటువంటి ఆధ్యాత్మిక అంధకారం, దీని నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. ఇరుకులేని విశాల స్థలానికి ఆయన నిన్ను తోడుకొని పోతాడు, నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడు. చూడండి, ఈ రెండవ భాగం 16వ వచనంలో ఇరుకులేని విశాల స్థలం కాడి నుంచి రేపటి దినం వాక్యంలో చెబుతాను. కనుక ఇది గొప్ప భాగ్యం. వాక్యం చెప్పటం, వాక్యాన్ని వినటం రెండూ భాగ్యమే. ఈ భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవుని యందు ఆనందిద్దాం. ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ 31 దినాలు కాపాడిన ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు. సహకరించిన ప్రియులకు ప్రత్యేక హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారమిచ్చిన కుటుంబం, ఇందుపల్లి క్రిస్టియానా కీర్తన గారి జన్మదినం సందర్భంగా ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, డిఆర్ఓ మెదక్, శ్రీమతి సుదర్శిని గారు, జెస్సీ, సౌమ్య, యానీ ప్రీతి గారులు సహకారమిచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ఒక ప్రార్థన మనవి. సహోదరి ఈ రత్నవేణి గారు ప్రభునందు నిద్రించారు. ఆమె యేసే పరిష్కారానికి ప్రారంభం నుండి సహకారి. ప్రభు వారి కుటుంబాన్ని ఆదరించాలని నేను ప్రార్థించాను. మిమ్మల్ని కూడా ప్రార్థించమని కోరుతున్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. ఈ మాసమంతా కాపాడని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నూతన మాసములో మమ్మల్ని చేయి పట్టి నడిపించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృపా, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.